ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. చేసిన తప్పులకి ఇప్పటికే ఆయనకు భారత శిక్షా స్మృతిలో అన్ని సెక్షన్ల నుంచి శిక్షలు విధించినా సరిపోదు. మరి అట్లాంటి ఒక నియంతృత్వ ధోరణితో వ్యవహరించే నాయకుడి నాయకత్వంలో పనిచేస్తున్న వీళ్ళు శాసనసభలో, అత్యంత పవిత్రమైన శాసనసభలో మహామహులు అధిష్ఠించిన ప్రతిపక్ష స్థానాల్లో ఉన్న వీళ్ళు ఈరోజు శాసనసభలో పట్టపగలు ప్రజాస్వామిక విలువలని ఏ విధంగా సమాధి చేశారో గమనించండి. వీళ్ళని శిక్షించమని మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వీళ్ళ శిక్షలకు చట్టాలు సరిపోవు, సెక్షన్లు సరిపోవు. వీళ్ళకి సరైన న్యాయ నిర్ణేతలు ప్రజలే. వాళ్ళ ముందే వీళ్ళ దుశ్చర్యలను, దుర్మార్గమైన ఆలోచనలని మేము ఉంచుతా ఉన్నాం. దయచేసి వీళ్ళకి ఏమి శిక్ష విధిస్తారో ప్రజలే నిర్ణయం చేయమని మేము వేడుకుంటా ఉన్నాం వాళ్ళని. వరుసగా 3 రోజుల పాటు శాసనసభలో జరిగిన కార్యకలాపాలకు సంబంధించిన వీడియో దృశ్యాలని టీడీఎల్పీ తరఫున అధికారికంగా స్పీకర్ గారి అనుమతితో తీసుకొని ప్రపంచానికి విడుదల చేస్తున్నాం. ఎందుకంటే శాసనసభ కార్యకలాపాల ప్రత్యక్ష వీక్షణ ఉద్దేశమే అది. పారదర్శకంగా కార్యకలాపాలు సాగాలి. సభలో ఆయా సభ్యుల ప్రవర్తనను నేరుగా ప్రజలు చూడాలి. వాళ్ళ వ్యవహార శైలిని గమనించాలి. వాళ్ళ పరిపక్వతని, వాళ్ళ మేధస్సుని అంచనా వేయాలి. అప్పుడే సక్రమంగా సభ్యుల ప్రవర్తన ఉంటుందనే ఒక మంచి సదాశయంతో నెలకొల్పిన ఈ వ్యవస్థ ఈరోజు ఇట్లాంటి వైఎస్ఆర్సీపీ సభ్యుల దుర్మార్గమైన చర్యలని, అప్రజాస్వామిక విధానాలని ప్రజలకు చెప్పుకునేదానికి కూడా ఉపయోగపడతా ఉంది. దయచేసి ప్రజానికానికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మాకు బాధ ఉంది. ఇట్లాంటి ప్రతిపక్షం ఉన్న సభలో మేమంతా సభ్యులుగా ఉన్నామే. ఇట్లాంటి దిగజారిన విలువలని ప్రత్యక్షంగా చూడాల్సిన పరిస్థితి మాకు ఉత్పన్నమైందే. ఇంతటి ప్రజాస్వామిక విలువల హననము మా కళ్ళ ముందు జరుగుతూ ఉంటే నిస్సహాయంగా, నిస్తేజంగా చూస్తూ ఊరకుండాల్సిన పరిస్థితి మాకు ఎదురవుతా ఉంది అని మాకు బాధ ఉన్నా, తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం కోసం మేము భరిస్తూ ఉన్నాం. కానీ మా మంచితనం అసమర్థత కాదు. చట్టాలున్నాయి, నిబంధనలున్నాయి, సభా సాంప్రదాయాలున్నాయి, సభకు గౌరవ మర్యాదలున్నాయి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని కఠినంగా ఇట్లాంటి వాళ్ళను శిక్షించడానికి కూడా మరి తగిన ప్రయత్నాలు చేస్తాం. అట్లాగే తగిన ఫిర్యాదులు చేస్తాం. తప్పకుండా శాసనసభ గౌరవాన్ని కాపాడడానికి మా వంతు బాధ్యత నిర్వర్తిస్తామని కూడా మేము మనవి చేస్తా ఉన్నాం. అన్ని రికార్డ్ అయిన మేము చూపిస్తా ఉన్నాం. తప్పకుండా ఇవన్నీ కూడా జరిగిన విషయాలు మీకు ఒకసారి చెప్తా ఉన్నాం. ఏ విధంగా మార్షల్స్ మీద దాడి చేశారు, స్పీకర్ గారి మీద దాడి చేశారు, సభాపతి స్థానాన్ని ఏ విధంగా అగౌరవపరిచారు, అక్కడున్న మైకు లాగి విసిరి పడేశారు, తర్వాత బూట్ కాళ్లతో ఆ బెంచీల మీద ఎక్కి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు వ్యవహరించిన తీరు, అక్కడ విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులు
వీళ్ళ చర్యలకు భయపడి పారిపోయే పరిస్థితిని ఇవన్నీ కూడా మీరు స్పష్టంగా చూడొచ్చు సీడీల్లో. దయచేసి పరిశీలించమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దీనికి నిబంధన ఒక ప్రొసీజర్ ఉంది. ఇప్పటికే శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు గారు శాసనసభలో మరి స్పీకర్ గారికి ఫిర్యాదు చేశారు, తీర్మానం చేశాం. మరి ఈ 3 రోజులకు సంబంధించిన వీడియో ఫుటేజ్ని అట్లాగే మరి ప్రసార మాధ్యమాల్లో ప్రసారమైన దృశ్యాలని అట్లాగే పేపర్ కటింగ్స్ని వీటన్నిటినీ కూడా ఆధారంగా చేసుకొని మరి వాళ్ళు ఒక నివేదిక తయారు చేస్తారు. తర్వాత సభలో ప్రత్యక్షంగా మేము కళ్ళారా చూసిన దృశ్యాలు ఇవన్నీ కూడా మరి మా కళ్ళకు కనిపిస్తూ ఉన్నాయి. తప్పకుండా మరి సభ్యుల అభిప్రాయాలు వాళ్ళ సాక్ష్యాలు కూడా నమోదు చేస్తారని అనుకుంటా ఉన్నాం. తప్పకుండా నియమావళి ప్రకారం మరి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని మేము స్పీకర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రివిలేజ్ కమిటీ వాళ్ళు మొత్తం ఇదంతా కూడా చూసి వాళ్ళు మరి సభకు ఒక నివేదిక ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ. చివరి సమావేశాలు కాదు, ఇది ప్రజాస్వామ్యం అంటారా? చట్టసభల్లో వీళ్ళ ప్రవర్తన ఆవిర్భావానికి ఒక నేపథ్యం ఉంది, ఒక చారిత్రక అవసరం ఉంది. అందుకనే మదరాసీలుగా పిలువబడే ఆంధ్రులకు ఒక రాష్ట్రం కావాలని మహానుభావుడు త్యాగధనుడు పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష చేసి మరి ఒక రాష్ట్రాన్ని సాధించడానికి మార్గం సుగమం చేస్తే 1953లో ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రం అప్పటి తెలంగాణలో కొంత భాగాన్ని కలుపుకొని మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో ఏర్పాటు సందర్భంగా మరి హైదరాబాద్ నగరం రాజధానిగా ఆవిర్భవించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దురదృష్టవశాత్తు రెండుగా చీలిపోయి ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విడిపోయిన నేపథ్యంలో మరి 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా బాసిల్లుతున్న హైదరాబాద్ నగరంలో బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ శాసన మండలి సమావేశాలు ఇవే చివరివి అని అనుకుంటా ఉన్నాం. ఈ హైదరాబాద్ నగరంతో తెలుగు వాళ్ళకే కాదు భారతదేశంలో అనేక జాతులకి అనేక భాషలు మాట్లాడే వాళ్ళకి అద్వితీయమైన అద్భుతమైన అనుబంధం ఉంది. ఆ అనుబంధాన్ని ఎవరు కూడా తెంచలేరు. కానీ పాలనా సౌలభ్యం కోసం మరి బహుశా వచ్చే సమావేశాల్ని అమరావతి